వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పర్యటించారు. కిష్కిందపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి, తిప్పలకట్ట గ్రామాలలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాలలో ఉన్న పరిస్థితులను మరియు రోడ్లు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలిస్తూ వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు అధైర్యపడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం సాయశక్తులా కృషి చేస్తుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యూరప్లోని వెల్లెట్ట మాల్టాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలికి చెందిన మదిరా షానూన్ సత్తా చాటింది. ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ విభాగాలు నిర్వహించగా 45 కేజీల జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచి పార్టిసిపేషన్ మెడల్ను అందుకున్నారు. ఈ సందర్భంగా దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆమెను పలువురు అభినందించారు. తెనాలి పట్టణంలో క్విక్ ఫిట్నెస్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న షనూన్ భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. తెనాలి వచ్చిన ఆమెకు పలువురు క్రీడాకారులు, కేఎల్ యూనివర్సిటీ అధ్యాపక బృందం, క్విక్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది, షనూన్ కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న మాల్టాలో నేను 31న పవర్ లిఫ్టింగ్లో 6th ర్యాంక్ సాధించాను. నేను కేఎల్ యూనివర్సిటీలో BIAS చదువుతున్నాను. కేఎల్ యూనివర్సిటీ నాకు స్టాఫ్ కానీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. కేఎల్ యూనివర్సిటీ స్టాఫ్ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సపోర్ట్ చేసుకున్న పేరెంట్స్ నాకు తెలుసుకున్నాను. నేను ఈ టోర్నమెంట్కి వెళ్ళడానికి మా కోచ్ సహాయపడ్డాను. గడ్డమేది సాయి ఆమె నాకు సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసుకున్న థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు ఏ సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు నేను వెళ్ళే ముందు వరకు చూశాను, కానీ నా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ లేదు. మా పేరెంట్స్ అని మా కోచ్ నాకు చర్చ్ మెంబర్సే దీనికి సపోర్ట్ చేశారు. సాయిబాబాకు అత్యంత ప్రీతి పాత్రమైనది అన్నదానమేనని సాయి లక్కరాజు అన్నారు. నంది వెలుగులోని వృద్ధాశ్రమంలో నివసించే వృద్ధులకు మరియు రాయపూడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం వంశీకృష్ణ మరియు సాయి సౌమ్య జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి నెల మొదటి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు, వేద విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ దయానంద వృద్ధాశ్రమానికి వచ్చాము. స్వర్లైన వేదిక సాయి ప్రసాద సేవా సమితి పేరుతో ప్రతి నెల మొదటి గురువారం చేసే అన్నదాన కార్యక్రమాన్ని సాధారణంగా కాలనీలు చేస్తుంటాము. మొన్న 15 రోజుల దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చేద్దాం అనుకున్నాను. అదృష్టం ఏంటంటే వృద్ధులే కాకుండా ఇక్కడ వేద చదువుకున్న చిన్నారులు చాలా మంది ఉంటాం. అదృష్టం ఇంతమంది ఉన్నారు కూడా తిరిగి వచ్చేదాకా వీళ్ళకు అన్నప్రసాద వితరణ చేసే అదృష్టం కలిగింది. వీళ్ళు ఇళ్ళ లోపల వీళ్ళకు ఉపయోగపడే ఏదైనా చెబితే తప్పనిసరిగా సమితి తరఫున చేస్తానని చెబుతూ ఈ రోజున చిరంజీవి సాయి సౌమ్య, చిరంజీవి రామాంజనేయ వంశీకృష్ణ ఇరువురుల పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయండి. మరియు రాయపూడి గురుకుల ఆచార్యుల వారికి, విద్యార్థులకు అందరికీ కూడా
నమస్సులు. ఈరోజు మనకు భోజన వ్యవస్థ చేసిన వారు లక్కరాజు సాయి గారు. వారి యొక్క పుత్రిక మరియు పుత్రిక వరుణ్ యొక్క జన్మదినం సందర్భంగా చిరంజీవి వంశీకృష్ణ మరియు శ్రీమతి సాయి సౌమ్య గార్ల ఇద్దరు భార్యాభర్తలండి. వీరి యొక్క కుమార్తె మరియు అల్లుడు గారు. వీరి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమ నివాసితులకు మరియు రాయపూడి వేద గురుకుల విద్యార్థులకు భోజన వ్యవస్థను చేసినారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో గురు పూజ మహోత్సవం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, పీడీజీ తాళ రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు, బురిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుని ఉయ్యూరు పద్మావతి, సంగంజాగలముడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుని పొనుగుపాటి లలిత, స్థానిక కేఎస్ మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు వెలగా సుభాష్ చంద్రబోస్, నారాకోడూరు హైస్కూల్ పీఈటీలు బత్తుల వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, తెనాలి ఎన్ఎస్ఎస్ హైస్కూల్ చిత్రకళా ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ను సత్కరించారు. క్లబ్ కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, కోశాధికారి రమేష్ కుమార్ బన్సాలి, జిల్లా రోటరీ మెంబర్షిప్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్న, వీరవల్లి మురళి, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, డాక్టర్ డి జీవన్లత, ఆలపాటి వెంకటరామయ్య పాల్గొన్నారు. బెస్ట్ టీచర్ అంటే ఎవరు? బెస్ట్ అంటే తెలుగులో ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇందాక మంచి ఉపాధ్యాయుడు అన్నారు. మంచి అంటే ఏంటి? ఉత్తమ అంటే ఏంటి? ఉత్తమోత్తమ అంటే ఏంటి? గుర్తింపు పొందిన అంటే ఏంటి? చెడ్డ ఉపాధ్యాయుడు అంటే ఏంటి? ఇవన్నీ మన రోజువారీ కామన్గా ఉపయోగించేటటువంటి పదాలు. మొత్తానికి బెస్ట్ అనే మాట ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అందరూ కూడా బెస్ట్ టీచర్ అవార్డుకి అప్లై చేశానండి అంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్లై చేశాను అందరూ. అంటే ఎవరైతే అవార్డులు ఇవ్వాళ్ళో వాళ్ళ ముందు బెస్ట్గా ఉండాలి. దేని పేర్లు చెప్పదలుచుకోవాలి. ఎవరైతే మనం అత్యంత అవినీతి పరుడని చెప్పి అనుకుంటున్నాం, ఎవరైతే మొన్న 1700 అక్రమ బదిలీల్లో భాగస్వామం, అతను కమిటీలో మెంబర్గా ఉంటే ఇక బెస్ట్ టీచర్ అవార్డు ఎంపిక దానికి అర్థమే ఉంది. అందుకని నేను దీంట్లో మాత్రం జోక్యం కల్పించుకోను బాబు అని కొంతమందికి చెబుతాలే అని అబద్ధం ఆడా. మొత్తానికి ఎవరి పేరు సిఫార్సు చేయాల. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలం వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ కు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు సెప్టెంబర్ 10వ తేదీన తెనాలిలో ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.